నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంబెలెత్తిన రామకుప్పం మండలవాసులు అభయమిచ్చిన ఎమ్మెల్సీ జెడ్పీ చైర్మన్ నగరిలో ఘనంగా స్టాలిన్ కుమారుడి జన్మదిన వేడుకలు అన్నదానం చేసిన డీఎంకే నేతలు గుర్రంగూడలో పర్యావరణ పరిరక్షణ కమిటీ తొలి సమావేశం చైర్మన్ తో పాటు కీలక సభ్యులకు బాధ్యతల అప్పగింత వెంకటాపురం జనతా కాలనీలో భారీ చోరీ 80 తులాల బంగారం 20 లక్షల నగదు అపహరణ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం ఎల్బీ నగర్ పర్యావరణ పరిరక్షణ కమిటీ తొలిసారిగా గుర్రంగూడ సంజీవని వనంలో సమావేశమైంది కమిటీ తీర్మానాలు విధి విధానాలు లక్ష్యాలు ఉద్దేశాలు బాధ్యతలు నిధులు నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కమిటీ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు వేప చెట్ల పరిరక్షణతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు సభ్యులతో అక్కడే సభాంతి భోజనం చేశారు ఎల్బీ నగర్ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ గా నియమితులైన భావన శ్రీనివాస్ తో పాటు కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు సమావేశంలో గోపాలదాస్ రాము నవీన్ కుమార్ వల్లోజు ఇస్మాయిల్ గురూజీ జగన్మోహన్ శ్రీనివాస్ పీసపాటి సాయి కుమార్ యాద రామలింగేశ్వరరావు లింగేశ్వర్ గుప్తా విశ్వనాథ్ సత్యనారాయణ అర్జున్ రెడ్డి శ్రీరామ్ నాయక్ మంగపతిరావు మాధవి పాల్గొన్నారు ఈ ప్రకృతి పరిరక్షణ మీద చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు చేసి ఒక మనిషిని చేసే కన్నా సొసైటీలో అందరూ కలిసి వచ్చి చేస్తే ఇంకా దీని ఫలితాలు తొందరగా వస్తాయని నమ్మే వ్యక్తి నేను ఇప్పటి వరకు దాదాపు నేను హుడా చైర్మన్గా ఉన్నప్పటి నుంచి అంతకన్నా ముందు నుంచి అనేక వేల లక్షల మొక్కలు నాటించాను 19 hour పీరియడ్లో 1 day 1 lakh ప్లాంటేషన్ ఉండే నేను వచ్చి 1 day 2 lakh ప్లాంటేషన్ చేయించాను దాదాపు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడున్న మొక్కల్లో దాదాపు ఒక 30% మొక్కలు కేవలం నేను నాటించినవి ఉండొచ్చు ఎల్బీ నగర్లో ఉన్న పార్కులు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో ఈరోజు హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టినాయో 70% ఫ్లైఓవర్స్ నేనే డిజైన్ చేయించిన నేనే ప్లానింగ్ చేయించిన నేనే కట్టించాను ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క శ్మశాన వాటికని మనం నిర్మిస్తున్నాం మనిషి అవసరాల కోసం దాదాపు 1000 సంవత్సరాల నుంచి చెట్ల మీద ఆధారపడి ప్రకృతిని నరుక్కుంటూ తను బతుకుతున్నాడు అడవులు అంతరించిపోతూ ఉన్నాయి మానవుల పాపులేషన్ పెరుగుతూ ఉంది హరితహారం కార్యక్రమం పెట్టి ముఖ్యమంత్రి గారు చాలా వండర్ఫుల్ కార్యక్రమం చేసింది 6% గ్రీనరీ పెరిగింది ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ పెరగాలి ఓన్లీ తెలంగాణ స్టేట్లో పెరిగింది రాబోయే రోజులు ఇంకా పెరగాలి 500-600 సంవత్సరాల నుంచి మనం చెట్లు కొట్టుకుంటూ ఒక 10 సంవత్సరాల నుంచి నాటుకుంటూ పోతే ఇది మ్యాచ్ కాదు దీంట్లో ఏదైనా ఒకటి ఇంకో డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చి హైదరాబాద్ నగరంలో రోజు ఒక 3000 మంది చనిపోతుంది సహజ మరణం అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి అన్నీ అనుకోండి ఇందులో దాదాపు 2400 మంది ఈ హిందూస్ ఉంటారు హిందూస్లో 95%-96% మంది దహన సంస్కారాలు చేస్తారు ఒక్కరికి దహన సంస్కారం చేయాలనుకుంటే 1 టన్ను కర్ర కావాలి అంటే 2400 మందికి రోజు దహన సంస్కారాలు నగరంలో చేయాలంటే 2400 టన్నుల కర్ర కాల్చాలి అంటే 2400 టన్నుల కర్ర కావాలంటే ఏడికెళ్ళి తేవాలి ఇది ఏదో చెట్టు కొడితే కానీ ఈ కర్ర రాదు కాబట్టి ఒక దిక్కేమో హరితహారం అని చెప్పి మొక్కలు నాటుతా పోతున్నాం ఇంకో దిక్కేమో 2400 టన్నుల ఈ కర్ర కొడతా ఉన్నాడు ఇది కేవలం హైదరాబాద్కు సంబంధించిన లెక్క రాష్ట్రం మొత్తం కూడా లెక్క తీసుకుంటే దాదాపు ఒక 20,000 టన్నులు 30,000 టన్నులకు అది వస్తుంది కర్రలు రోజు ఏడికే ఎన్ని చెట్లన్నీ కొడతారు అంటే చిన్న చెట్టు పెరగాలని దాన్ని ఏదో నరికేయాలో దాన్ని ఇక్కడ వాడాలి కాబట్టి ఈ వాడకం తగ్గిస్తే ఆ చెట్టు బతుకుతుంది కాబట్టి ఏం చేయాలంటే ప్రజల్లో ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన వచ్చేసి ఈరోజు పూర్తిగా ఎలక్ట్రిక్ దహన సంస్కార శ్మశాన వాటికలు ఫత్తుల్లాగూడలో నిర్మిస్తున్నాం మనం 2005లో చేయించిన సెక్రటరియట్లో మనకు లుంబినీ పార్క్ ఎదురుగా గేట్ ఉంటుంది కండి ఆ గేట్ ఎదురుగా తెరవగానే గేట్ లోపలికి పోయినప్పుడు మధ్యలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు నేను రాత్రి ట్రాన్స్లోకేట్ చేయించిన సాయంత్రం సెక్రటరియట్లో ఎంప్లాయీస్ అయిపోగానే ఓ పెద్ద లారీలో తీసుకొచ్చి క్రేన్లో తీసుకొచ్చి లాస్ట్ నాటిపించాను దాంతో రాజశేఖర రెడ్డి గారితో నీళ్లు పంపించి అది ఫస్ట్ ట్రాన్స్లోకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వచ్చిన భూ ప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించాయి ఈ నేపథ్యంలో కృష్ణానగర్ కాలనీ గడ్డూరు చిన్నగిరిపెల్లి పెద్దగిరిపెల్లి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ భరత్ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులతో పాటు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు అనంతరం ఎమ్మెల్సీ భరత్ స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు భయభ్రాంతులకు గురి కావద్దని తామున్నామంటూ భరోసా ఇచ్చారు కార్యక్రమంలో జెడ్పీటీసీ నితిన్ రెడ్డి
సర్పంచులు బాబురెడ్డి, మురళి పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందో మనన్నీ కూడా ఇమీడియట్ గా ఫైనలైజ్ చేసి లిస్ట్ ఇవ్వలేదు. అఫిషియల్ లిస్ట్ రైతు వారిగా చూపించే ఎన్ని కాపీస్ సైన్ బై ది అథారిటీస్. పంపించుకున్నా ఇట్లా రమ్మని ఇట్లా సైడ్ రమ్మని ఇట్లా రా సైడ్ వచ్చే ఇట్లా రూపాయి కాయిన్స్ వేసినారు కదా సాయం చేశారు. ₹1 నగరి పట్టణ పరిధి టవర్ క్లాక్ సెంటర్లో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమార్ ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ యువత ఆర్గనైజర్ మైఖేల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుత్తని ఎమ్మెల్యే చంద్రన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ పతాకాన్ని ఎగురవేసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం షిరిడ్స్ వికలాంగుల పాఠశాలలో కేకును కట్ చేసి అందరికీ పంచారు. వికలాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలను నిర్వహించిన స్థానిక డీఎంకే నాయకులను ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర డీఎంకే ఆర్గనైజర్ కేఎం మూర్తి, నేతలు లోగనాథన్, గోపి, వెంకటేశన్, గంగాధరం, మణికంఠన్ పాల్గొన్నారు. कहीं रिपोर्ट करो ओके सर
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ హనుమంతరావు పిలుపునిచ్చారు. 131వ వర్ధంతిని పురస్కరించుకొని అంబర్పేట ఆలికేఫ్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదువుకోవాలన్నారు. महात्मा ज्योतिराव फुले हमारे, महात्मा ज्योतिराव फुले हमारे, महात्मा ज्योतिराव फुले हमारे, महात्मा ज्योतिराव फुले हमारे, महात्मा ज्योतिराव फुले हमारे। కార్తీక మాసం సందర్భంగా అభయాంజనేయ బ్రాహ్మణ సేవా సమితి బీఎస్ఎస్ సౌజన్యంతో అల్కాపురిలోని శృంగేరి శంకర మఠంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బీఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు పాలకుర్తి శేషగిరిరావు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనభోజనాల పూర్వకాలం నుంచే ఉందన్నారు. జగమంతా వసుదైక కుటుంబం అనే భావనతో మెలగాలని కృష్ణ పరమాత్ముడు బోధించాడన్నారు. కార్యక్రమంలో బీఎస్ఎస్ఎస్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, గౌరవ అధ్యక్షులు అన్నదానం సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి అప్పలచారి, శ్రీధర్ బాబు, కందిబండ నరసింహారావు, ఎస్వి శర్మ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఓకే, బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం. నా పేరు కందిబండ నరసింహారావు. ఇది కార్తీక సమారాధన సందర్భంలో మనమందరం ఇక్కడ కలవటం చాలా సంతోషం. పెద్దలు శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో ఉన్నటువంటి శంకర శర్మ గారు మనకు మంచి ఉపదేశాన్ని, మంచి ఉద్దేశాలని తెలియజేశారు. వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు వనభోజనాలు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద మనం తెలుసుకోవాలి. వనభోజనం ఎన్నో రోజుల నుంచి, వేద కాలం నుంచి కూడా వనభోజనాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన ఆరోగ్యాలు బాగుండాలని. మనం ఇవాళ రోజుల్లో మనకు ఈ ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్ తోటి ప్రతిదీ పండించి, ఇనార్గానిక్ కెమికల్స్తో పండించి మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వనాలలో ఉండేటటువంటి అడవుల్లో ఉండేటటువంటి కోణల్లో సీమల్లో ఉండి అక్కడ భోంచేయాలని మన యొక్క పూర్వ పద్ధతుల ప్రకారం మనం పాటించి ఉంటే ఈ వనభోజనాలకి ఒక రకమైనటువంటి సార్థకత వచ్చుండేది. ఇప్పుడు అడవులన్నీ నరికేస్తున్నందువలన, చాలా దూరం అయిపోయినందువల్ల, అక్కడ ఉన్నటువంటి తీరాలన్నీ దూరం అయిపోయి, నదీ తీరాలన్నీ దూరం అయిపోయినందువల్ల మనం వనభోజనాలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే వనాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలకు తగ్గట్టుగా మనం అక్కడ స్నానం చేసి మనం ఆరోగ్యం చేసి ఉండాలి. అందుకోసమని మనం ఈ వనభోజన కార్యక్రమం చేసుకున్నాం. మనం శివపార్వతి ఏంటి, శివుడు విష్ణువు ఒకటైనటువంటి
ఒకటే అని నిర్ణయించుకోవటానికి ఈ కార్తీక మాసంలో మనం ఈ యొక్క వనభోజనాలు చేస్తున్నాం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ నమస్కారం. వెంకటాపురం జనతా కాలనీలో భారీ చోరీ జరిగింది. 80 తులాల బంగారం, 20 లక్షల నగదును దొంగలు అపహరించారు. వైకుంఠరావు, నాగమణి దంపతులు జనతా కాలనీలో ఉంటున్నారు. ఉదయం ఇంటికి తాళాలు వేసి గోపాలపట్నం వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో గుర్తు తెలియని కారు ఆ ప్రాంతంలో అటు ఇటు తిరిగింది. సాయంత్రం గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చేసరికి ఇంట్లో తలుపులు తీసి ఉండటంతో వెంటనే వైకుంఠరావుకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ డీసీపీ శ్రవణ్ కుమార్, నార్త్ క్రైమ్ ఏసీపీ వెంకట్రావు, ఏసీపీ శ్రీపాదరావు, గోపాలపట్నం సీఐ మల్లా అప్పారావు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పలగంటారు ఎవరో ఆగిందండి, మా ఇంటి ముందు ఆగిందండి. ఇక్కడ అడగండి, ఇదో ఇల్లు ఇదేనా? ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, అక్కడ ఆగింది, అక్కడ ఆగింది. అసలు దిగలేదు. ఎవరు దిగలేదు? మేము బయటే ఉన్నాం కదండి. అద్దాలు వేస్తున్నాయి, అద్దాలు వేస్తున్నాయి. నెంబర్ ఉందా కారు? లేదండి, నెంబర్ లేదట. నెంబర్ లేదండి, కారు మనం చూసామండి. మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం సంజీవపురంలో చోటు చేసుకుంది. చిట్టిపోతుల మధుబాబుపై తమ్ముడు విశ్వనాథం రోకలిబండతో దాడి చేశాడు. దీంతో మధుబాబు అక్కడికక్కడే మరణించాడు. ఏకొండూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం వెల్లంపల్లి గ్రామం సమీపంలో తెలంగాణ మద్యం లభ్యమైంది. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచవరం మండలం చెన్నైపాలెం గ్రామానికి చెందిన 4 తెలంగాణ నుంచి 96 మాన్షన్ మద్యం సీసాలను వెల్లంపల్లి మీదుగా చెన్నైపాలెం తరలిస్తున్నారు. సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాచవరం ఎస్ఐ కోటయ్య వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీరామక్షేత్రంలో నిర్వహించిన కార్తీక వనమాస ఆరాధనలో మహిళలు ఆడిపాడారు. కార్తీక మాసం ఆఖరి వారం ఆదివారం సెలవు కావడంతో అన్ని ప్రాంతాల్లో కార్తీక వసమారాధన, సముద్ర నది స్నానాలు, పుణ్యక్షేత్రాల దర్శనం ఇలాంటి కార్యక్రమాలు జోరుగా జరిగాయి. కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. నేను ఈ ట్రైన్ అనకాలే నేను దొంగల్ని పట్టించడానికి ఈ వీడియో. నెల్లూరు జిల్లాలో వర్షం విరామం లేకుండా కురిసింది. ఇప్పటికే చెరువులు నిండి కుండలను తలపిస్తున్నాయి. డ్రైనేజీ కాలువలు నిండి రహదారులపైకి నీళ్లు చేరాయి. వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేటలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తెలంగాణ మాక్ అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యేగా కర్నాటి శ్రీహరి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. గట్టుప్పల్ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరిగూడలోని 30 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సభను కోరారు. శ్రీహరి మునుగోడు లాడ్ బజార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముబారక్ కాంప్లెక్స్ లోని దుకాణాలు దహనమయ్యాయి. ఈ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. मोटर लगा बोलो पानी का पाइप छोड़ो बोलो लगी हुई है బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంబెలెత్తిన రామకుప్పం మండల వాసులు, అభయం ఇచ్చిన ఎమ్మెల్సీ జెడ్పీ చైర్మన్. నగరిలో ఘనంగా స్టాలిన్ కుమారుడి జన్మదిన వేడుకలు, అన్నదానం చేసిన డీఎంకే నేతలు. గుర్రంగూడలో పర్యావరణ పరిరక్షణ కమిటీ తొలి సమావేశం, చైర్మన్ తో పాటు కీలక సభ్యులకు బాధ్యతల అప్పగింత. వెంకటాపురం జనతా కాలనీలో భారీ చోరీ, 80 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.